శ్రీ సాయిరామ్. 1971 సంవత్సరం జనవరి నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాహి నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. రాణులు మేలుముసుగు వేసుకొని ప్రవేశించి మహర్షులకు నమస్కరించి, దశరథునికి నమస్కరించి, పిల్లల చెంత నిలుచుకొని తమ బిడ్డల తలను నిమృతూ తలలు వంచుకొని ఉండటాన్ని చూచి వశిష్ఠుల వారు, అమలారా, మన రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగ సంరక్షణకై వెళ్ళుటకు సర్వసిద్ధులై ఉన్నవారు. వారలను ఆశీర్వదించి పంపుడకై మిమ్మల్ని రప్పించితిమి. ఆశీర్వదించి పంపుడని వశిష్ఠుల వారు తెలుపుగాని కౌసల్య ఉలికి పడినట్లు తల ఎత్తి గురువుల వారిని చూచి, ఏమి ఈ కసిగందులు మహర్షి యజ్ఞమును రక్షించుట? యజ్ఞమును మంత్రము వలె రక్షించుంటుంది కానీ మనుషులు రక్షించుటేమున్నది? యజ్ఞ బాధ్యతలు ఋత్వికుల దీక్షపై ఆధారపడి ఉండును అని అన్న కౌసల్య మాటలు వశిష్ఠుల వారికి సత్యములుగా తోచినను విషయమును వివరించటం మంచిదని తలంచి, అమ్మ కౌసల్య, విశ్వామిత్రుల వారి యాగము సామాన్యమైన యాగము వంటిది కాదు. దానికి అనేక అంతరాయములు అడ్డు తగిలి అశాంతికి గురి చేయుచున్నవి అని వశిష్ఠుల వారు ఇంకను ఏమో చెప్పబోతుండగానే కౌసల్యాదేవి అనుకుని, గురుదేవ, మహర్షులు చేయు పవిత్ర కార్యములకు అంతరాయములు కలుగుతున్నట్లు నాకు ఆశ్చర్యముగా ఉన్నది. దివ్య సంకల్పములకు అడ్డు తగులినట్టు ఎట్టి శక్తి కూడాను లేదని నా విశ్వాసము. ఇది ఏదియో నిమిత్త మాత్రముగా చేసుకొని భవిష్యత్తులో మహత్తరమైన కాంతులు శాంతులు వెదజలుడికై మహర్షి ఈ ఆధారమును కోరి ఉండవచ్చును. లేదా మహారాజుల మనస్సును పరిశింపగోరి ఇట్లు సంకల్పించురేమో కానీ సర్వశక్తి సంపన్నులు మహర్షి యాగమునకు ముక్కుపచ్చల నీ పసిపాపలు రక్షించుట కర్తలా అని కౌసల్య రామలక్ష్మణ శిరస్సును నిమురుతూ ఉండగా, అన్నీ వింటున్న దశరథుడు ఒక విధమైన ధైర్యమును చేసుకొని కౌసల్య పలికిన పలుకులు పరమ సత్యములు, ఇవన్నీ నన్ను పరిశింపగోరి కల్పించిన తమ సంకల్ప ప్రభావం వలన దృఢమవుతున్నది. తమ పరీక్షలకు నేను ఎంతటి వాడను, తమ అభీష్టమేట్లు అట్లు నడుచుకుందును అని గురువు నమస్కరించి నిలుచున్న దశరథుని చూసి వశిష్ఠుల వారు, మహారాజా, ధన్యుడవు. చిరంజీవులు సామాన్యులు కారు. వారి శక్తి సామర్థ్యములు అనంతములు. తెలిసిన వాళ్ళకి తెలివిన కానీ అన్యులకు అర్థము కావు, తెలుసుకోలేరు. వారి సంకల్పమునకు ఇది ప్రారంభోత్సవము, లోక ఖ్యాతికి పునాది, ధర్మ రక్షణకు కంకణము. అతి శీఘ్రములోని విజయలక్ష్మిని చేకొని ఒత్తురు. చెందిల్లక సంతస హృదయుడవై విశ్వామిత్రుల వారికి అప్పజెప్పము. నాయనలారా, ఇటు రండి అని రామలక్ష్మణులను చెంత చేర్చుకొని ఇరువురి శిరములందు పవిత్ర హస్తములేడి మంగళప్రదములైనతో అభిమంత్రించినాడు. మహదానందముతో రామలక్ష్మణులు గురుదేవులకు, విశ్వామిత్రులకు, తల్లిదండ్రులకు నమస్కరించి వారల దీవెనలను అందుకుని వెళ్ళటకు సిద్ధమైన బాల తేజస్సును గాంచి దశరథుడు పొరలవచ్చు దుఃఖమును ఆపుకొని ఇరువురు పిల్లల భుజములపై చేతులు వేసుకొని విశ్వామిత్రుల వారి చెంతకు వచ్చి నమస్కరించి, స్వామి, వీరిరువురు నేటి నుండి తమ ప్రేమపుత్రులు. వారల యోగక్షేమములు తమకు చెందినవి. వీరలకెట్టి ఇబ్బంది లేకుండాకై కొంత పరివారం కూడాను పంపాలని ఆజ్ఞాపించిన శిరసావహింతని పలికిన దశరథ పలుకులకు విశ్వామిత్రుడు పక్కున్నవి. వీరి రాజా, యాగ సంరక్షకులుగా వెళుతున్న మహావీరులను రక్షించువారు వీరు కొందరా. మహర్షులకై చేతగాని మహాకార్యం సాధించబో సర్వశక్తిమయులకు సహాయార్థం ఒకటి ఏర్పాటు చేయవలైనా నీ వాత్సల్యమెంత అమాయకం చేసినదే కానీ లేకున్నా నీకు మాత్రము తెలియకపోలేదు. మహారాజా, వీరికెట్టి గట్టును లేక రాక కార్యము పూర్తయిన వెంటనే నేనే స్వయముగా వెంట తోడుకొని వచ్చి నీకు అప్పచెప్పుదును. చింతిల్లక నీ పరిపాలనా విధానం ఎట్టి ఇబ్బంది లేక చూసుకోనము అని విశ్వామిత్రుడు లేచి నిలిచిన తక్షణమే అందరూ హస్తములు పోచి నమస్కరింతురు. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు.
సాయిరామ్.